హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులని. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ. నాన్ వెజ్ బిర్యానీతో పోటీ పడి ఈ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో ముందుగా వీడియోకి వెళ్ళి చూద్దాము. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1.5 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ షాజీరా, తర్వాత అందులోకి 4 యాలకులు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. మిరియాలు కూడా వేసుకున్న తర్వాత ఒక 7-8 లవంగాలు వేసుకోవాలి. తర్వాత ఈ చెక్క, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు వేసుకున్న తర్వాత నల్ల యాలక్కాయ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఈ చల్లారిన తర్వాత ఈ మసాలాలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడి చేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకొని పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. పౌడర్ పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మరో ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత అందులోకి నెయ్యి వేసుకోవాలి. ఒక 3 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒక 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలి. మా వీడియో కనుక కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జాపత్రి, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని లైట్గా డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి. ఆయిల్లో వేగిన తర్వాత అందులోకి ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఒక 30% వేగిన తర్వాత అందులోకి 1.5 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులోకి ముందుగానే మిక్సీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఈ మ్యాజిక్ మసాలాతోటే మీకు ఘాట్ అంతా ఈ బిర్యానీలో వస్తుంది. పచ్చిమిర్చి దీంతో ఈ మసాలా 1.5 టీ స్పూన్ తర్వాత వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోకి 1కి 1.5 చొప్పున నీళ్లు తీసుకోవాలి. నేను తీసుకున్నాను బాస్మతి రైసు. నేను 1 గ్లాసు రైస్ తీసుకున్నాను. ముందుగానే నానబెట్టేసుకున్న దాంట్లోకి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఎసరు బాగా మరిగించుకోవాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత అందులోకి ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. మీరు మామూలు సోనా మసూరి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని రైస్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలు ఉడికింది అనుకున్న తర్వాత మూత తీసుకొని పైనుంచి కొత్తిమీరతోని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ బిర్యానీని పక్కకు పెట్టుకోవాలి. ఈ బిర్యానీని ఒక పక్కకు పెట్టేసుకొని మరో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అది కూడా అందులోకి ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత అందులోకి ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మరో 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి ముందుగానే క్యూబ్స్ లాగా కట్ చేసుకొని 200 పన్నీరు తీసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఈ పన్నీర్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ పన్నీర్ కూడా పక్కకు పెట్టేసుకున్న తర్వాత అందులోకి అదే ఆయిల్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 40% వేగిన తర్వాత అందులోకి 2 టీ స్పూన్లు కాజు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ ఫ్రైకి సరిపోను ముందుగానే ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత అందులోకి తగినంత కారం కూడా వేసుకున్న తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకొని ఈ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసుకుంటూనే ఒక డ్రై రోస్ట్ పైకి ఆయిల్ తేలేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి ఈ బిర్యానీని. ఇదంతా వేగిన తర్వాత మరీ ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా వేయించుకున్న పన్నీర్ ఫ్రైని పెట్టుకోవాలి.
పన్నీర్ ఫ్రై పెట్టేసుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసుకునే బిర్యానీ కూడా పెట్టుకోవాలి. బిర్యానీ కూడా పెట్టేసుకొని సమంగా పరుచుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. ఒక బౌల్లో తీసుకున్న తర్వాత పక్కన ఆనియన్ ముక్కలు నిమ్మకాయతోటి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్లో రైతాతో కూడా సర్వ్ చేసుకుని ఎంతో టేస్టీగా ఉండి ఈ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీతోటి టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండి పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.